బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కార్మిక పక్షపాతి దివంగత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కార్మిక వర్గానికి పేద ప్రజలకు చేసిన సేవలను మరవలేనివని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అన్నారు. గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకా వెంకటస్వామి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని జీఎం కార్యాలయం సమీపంలో కాకా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మొంతల రాజేష్, ముస్తఫా, దుబాసి లలిత, మల్లేష్ తో పాటు నాయకులు, కాకా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింగరేణి సంస్థను అప్పుల ఊబిలో ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుని కార్మికులకు అండగా నిలిచారని, నిరుపేదలకు అనేక రకాల సేవలు అందించి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న నాయకులు వెంకటస్వామి అని కొనియాడారు. కాకా ఆశయాలను కొనసాగిస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందిన వారి కుమారులు వివేక్ వెంకటస్వామి వినోదులకు అండగా ఉంటామన్నారు. స్వర్గీయ గడ్డం వెంకటస్వామి గారి 9వ వర్ధంతి సందర్భంగా వారి రాష్ట్రానికి, దేశానికి, బడుగు బలైన వర్గాలకు, కార్మిక వర్గానికి చేసినటువంటి సేవలను చిరస్మరణీయం, మర్చిపోలేని చరిత్రలో. వారు మన నుంచి దూరమైన వారికి 2023వ సంవత్సరంలో వారి ఆత్మ శాంతి చేకూరింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కుమారులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు శాసనసభలో ఉన్నారు. వారు నిండా విశ్వాసంతో పైలోక నుంచి వారి కుమారులను ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ఆయన అభిమానించే కార్యకర్తలందరినీ కూడా ఆయన పైనుండి దీవిస్తాడని భావిస్తూ, అదేవిధంగా మరి శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు 101 కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా కార్మికులకు, సింగరేణి కార్మికులకు ఈరోజు పెన్షన్ వస్తుందంటే వెంకటస్వామి గారి దయవలని అని చెప్పక తప్పదు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, కార్మిక మంత్రిగా, టెక్స్టైల్ మంత్రిగా అనేక పదవులు నిర్వహించి లోకసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ లోకసభగా ఉండి మరి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎస్సీసీఎల్ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీకి, నెహ్రూ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా వారి కుటుంబంతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి ఏకైక నాయకుడు వెంకటస్వామి గారు. కాక మరి సిడబ్ల్యూసీ మెంబర్గా మరి కార్మికుల పక్షపాతి. ఎప్పుడైతే ఈరోజు కార్మికులు ఇంత మంచిగా బ్రతుకుతానంటే కేవలం కాక పెట్టిన కేంద్రంతో మాట్లాడి కొట్లాడి కార్మికుల క్షేమం కోసం చేసిన పని అని చెప్పి మనం ఎప్పుడు కూడా చెప్పుకోవచ్చు, కార్మికులు కూడా చెప్పుకుంటారు. అదేవిధంగా ఈరోజు మొన్ననే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా కార్మికుల కోసం కృషి చేస్తారని చెప్పి ప్రతి ఒక్క మైండ్ మీద చెప్పిండు. మొన్న కూడా కృషి భవన్లో ఏదైతే టిఫిన్ కూడా కరెక్ట్ లేదో ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా మందలించడం జరిగింది. మరి ముఖ్యంగా మక్కన్ సింగ్ గారు కార్మికుల ఐక్యతోనే కార్మికులు మరి భారీ ఎత్తున గెలిపించినందుకు కార్మికులకు కాక ఈ నివాళులు అర్పించే రోజు మరొకసారి రాము నిజగారు ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ కుటుంబం తరఫున నమస్కారం చెప్తున్నాము. అదేవిధంగా కాకా వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దీక్ష పరులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్ మాట్లాడుతూ, ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిరంతరం ప్రజల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామిని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకా తనయులతో పాటు వారి కుటుంబ సభ్యులపై మణికంఠ స్వామి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. మన గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, అదే మాజీ కేంద్ర మంత్రి శ్రీ వెంకటస్వామి గారి 9వ వర్ధంతి ఈరోజు. అన్నగారు చెప్పినట్టుగా గత 9 సంవత్సరాలుగా ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మనం ఈ అయ్యప్ప టెంపుల్లో అన్నదాన కార్యక్రమం, అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఆత్మశాంతి చేకూరాలని చెప్పాలని కోరుతూ ఉన్నాము. కాకా అంటే కాకా వెంకటస్వామి దేశంలోనే ఏకైక వ్యక్తి అన్న కూడా ఆశ్చర్యం. ఎందుకంటే అవినీతి మరక అంటని రాజకీయ నాయకుడు అంత ఆ స్థాయికి వెళ్ళినా కూడా ఈ రోజు వరకు కూడా వెంకటస్వామి గారు ఈ అవినీతికి పాల్పడ్డాడనే కామెంట్ ఈ రోజు వరకు లేదు. అటువంటి కుటుంబ నేపథ్యం వారికి వెంకటస్వామి గారి ఆశయ సాధన కోసం అన్నగారు చెప్పినట్టుగా ఈరోజు వారిద్దరు కుమారులు, ఒకరు బెల్లంపల్లి నుంచి, ఒకరు చెన్నూరు నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనారు. త్వరలో వాళ్ళిద్దరిలో ఎవరికొకరు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కూడా చోటు కల్పించే ఆలోచనలు ఉన్నాయి. వారి ఆశయ సాధనలో వాళ్ళిద్దరు కుమారులతోటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని, వారి ఆశయ సాధనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కూడా పనిచేస్తారని చెప్పని, వారికి ఈరోజు వెంకటస్వామిపై ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పని అదేవిధంగా చెప్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉల్లంగుల రమేష్, మధు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.